గత మాసంలో జపాన్లో పంచ్ మంకీ కథ చాలా పాపులర్ అయింది. ఏ తోడు దొరక్క ఒక కోతి ఏం చేసిందంటే ఒక ఒరాంగుటన్ అంటే కోతి లాంటి టాయ్నే ఫ్రెండ్షిప్ చేసుకుంది. అదే నిజమనుకుని నమ్మి దాంతోనే నిద్రపోయేదన్నమాట. అయితే ఇప్పుడు కొత్తగా ఈ పంచ్ మంకీకి ఒక ఫ్రెండ్, నిజంగానే ఒక మెకాకు ఫ్రెండ్ దొరికిందంట. దాంతో పంచ్ మంకీ కథ సుఖాంతమైందని చెప్పి అందరూ అంటున్నారు. ఈ పంచ్ మంకీ కథ ఎట్టకేలకు సుఖాంతమైందని చెప్పి, ఈ పంచ్ మంకీకి ఎట్టకేలకు ఒక ఫీమేల్ మెకాకుతో ఫ్రెండ్షిప్ కుదిరిందని, దాంతో ఉంటూ దాన్ని హత్తుకుంటూ లైఫ్ లీడ్ చేస్తుందని, దాని కథ హ్యాపీగా ఉందని చెప్పి మనమే ఒంటరిగా మిగిలిపోయామంటూ నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు పంచ్ మంకీ మీద. అసలు ఈ పంచ్ మంకీ కథ ఏంటో ఒకసారి చూద్దాం. అమ్మతనం బొమ్మ చూపించుదా, అమ్మ చేసే పని ఒక బొమ్మ చేయగలిగిందా? ఇది ఇంటర్నెట్లో నెటిజన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇది ఒక పంచ్ మంకీ కథ. జపాన్లో ఒక మంకీ పుట్టింది, జాపనీస్ మెకాకుక్. ఆ తల్లి, ఆ పిల్ల పుట్టిన వెంటనే, మంకీ బేబీ పుట్టిన వెంటనే తల్లి వదిలేసింది. ఆ తల్లికి అది ఫస్ట్ డెలివరీ. పెంపకం రాకో ఎందుకో మనం చూస్తే కనుక వైల్డ్లో కొన్ని ఎనిమల్స్ పిల్లల్ని కనంగానే వదిలేస్తాయి అనమాట. అలానే ఈ మంకీని తల్లి వదిలేసింది. దాంతో ఈ మంకీ ఒంటరిగా ఫీల్ అయింది. జూ అధికారులు, జపాన్లో ఉన్న జూ అధికారులు ఆ మంకీని పెంచడానికి ట్రై చేశారు, సోషలైజ్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఈ బేబీ మంకీ సోషలైజ్ కాలేకపోయింది. దాంతో వాళ్ళు తెలివిగా ఒక ఐడియా తీసుకొచ్చారనమాట. ఐకియాకి చెందిన ఒక ఒరాంగుటన్, ఆరెంజ్ కలర్ ఒరాంగుటన్ బొమ్మ, అంటే ఆరెంజ్ కలర్ మంకీ బొమ్మను తెచ్చి ఇచ్చారనమాట ఈ బేబీ మంకీకి. అప్పటి నుంచి ఈ బేబీ మంకీ ఆ బొమ్మే తన తల్లి అనుకుంది. ఆ బొమ్మతోనే ఎక్కడికి వెళ్ళినా బొమ్మతోనే ఉంటుంది, బొమ్మతోనే ఆడుకుంటుంది, బొమ్మ పక్కనే పడుకుంటుంది, అన్నీ చేస్తుంది. దీన్ని చూసి ప్రజలందరూ కూడా షాక్ అయిపోయారు. అంటే ఒక తల్లి చేసే పని ఒక బొమ్మ చేస్తుందా? మంకీ తన బొమ్మనే తల్లి అనుకుంటుందా? అసలు ఎంత అద్భుతమైన కథ కదా ఇది అని చెప్పి. మోడర్న్ డేస్లో మనం చూస్తే కనుక చాలా సందర్భాల్లో పిల్లల్ని కన్న తర్వాత తల్లిదండ్రులు వదిలేస్తుంటారు, అటాచ్మెంట్ పెంచుకోరు, ఒక్కోసారి పిల్లల్ని కనెక్ట్ అవ్వలేకపోతారు. ఇటువంటి టైంలో ఆ ఎమోషన్ కనెక్ట్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇటువంటి టైంలో పిల్లలు దేనికి కనెక్ట్ అవుతారు? ఆ కాన్ఫిడెన్స్ కానీ, ఆ పాజిటివ్ బిల్డింగ్ కానీ, ఆ కంఫర్ట్ ఏదైతే మదర్లీ కంఫర్ట్ ఉంటుందో, మదర్లీ కుషన్ ఉంటుందో, ఆ మదర్లీ ప్రేమ ఉంటుందో అది ఎవరు ఇవ్వగలరు? అది ఒక బొమ్మ కూడా ఇవ్వగలదని చెప్పి ఈ కథనంతో, ఈ కోతి కథతో అది తేలిపోయిందనమాట. అంటే మనిషి ఏదనుకుంటే అది దానికి ఒక రూపం ఇచ్చి దాంతోనే ఉండి దాంతోనే తిరిగి. మనం చూసాం ఏకలవ్య శిష్యుడు కదా, ద్రోణాచార్యుడి దగ్గర నుంచి విలువిద్య నేర్చుకోవాలనుకున్నాడు ఏకలవ్యుడు. అయితే ద్రోణాచార్యుడు ఓన్లీ అప్పర్ కాస్ట్ వాళ్ళకే చదువు చెప్తాడనమాట. ఆ టైంలో ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే ఒక బొమ్మను తయారు చేస్తాడు. బొమ్మను తయారు చేసి ద్రోణాచార్యుడి యొక్క విగ్రహాన్ని తయారు చేసుకుని తన ముందు పెట్టుకుని ఆయన్నే తన గురువుగా ఊహించుకుని ఈయనే స్వయంగా విలువిద్య నేర్చుకుంటాడనమాట. ఇటువంటి కథలు మన చరిత్రలో చాలా ఉన్నాయి. అంటే ఒక వస్తువునో, ఒక బొమ్మనో, ఒక ఫోటోనో కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఫోటో పెట్టుకుని దాన్ని ఆదర్శంగా తీసుకుని అదే పని చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఒక బొమ్మను పెట్టుకుంటారు, మరి కొంతమంది కొన్ని కోట్స్ రాసుకుంటారు. ఇట్లా ఒక్కొక్కళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కోసం, ఒక్కొక్క కంఫర్ట్ కోసం ఎత్తుక్కుంటూ ఉంటారు అనమాట. అలాంటి ఈ మంకీ ఏదైతే జాపనీస్ జూలో ఈ మంకీ కథ ఉందో, ఈ పంచ్ మంకీ, పంచ్ అంటే ఆ మంకీకి వాళ్ళు పెట్టిన పేరు అనమాట. ఈ పంచ్ మంకీ కథ ఉందో అది అందరినీ కూడా ఆలోచింపజేసింది. మనం కూడా ఒకసారి ప్రపంచంలో ఎవరైనా అబాండన్ అయి ఉంటే, ప్రపంచంలో ఎవరైనా ఒంటరిగా ఉంటే వాళ్ళు కొంచెం కంఫర్ట్ ఇచ్చినా వాళ్ళ జీవితంలో చాలా పైకి వస్తారనమాట. మదర్ తెరిసా ఒక మాట అంటారు, ద మోస్ట్ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ సఫరింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ లవ్, ద మోస్ట్ వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ పావర్టీ ఈజ్ ల్యాక్ ఆఫ్ లవ్ అని. అంటే మనల్ని ఇష్టపడేవాళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు లేకపోవడమే అన్నిటికైనా పెద్ద పేదరికం అని. మనం కనుక ప్రపంచానికి అన్కండిషనల్గా ప్రేమను అందించగలిగితే, అందరూ మన వాళ్ళు అనుకుంటే ప్రపంచం సుందరవనం అవుతుంది.